గుడ్ మార్నింగ్ అందరికీ భోగి శుభాకాంక్షలు అన్నమాట. సో ఇప్పుడైతే మనము కార్ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతానికైతే నేను తాడపత్రికి పోవాలి. తాడపత్రికి ఎందుకంటే ఇంకా నేను ఒక ఐటెం అయితే ఆర్డర్ చేశాను ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి. అది ఎలా ఉంటుంది ఏం కథ, దాని డెలివరీకి వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ కార్గోలో అయితే పెట్టినారనమాట. ఇది తాడపత్రిలో డెలివరీ కాబట్టి మనం ఇక్కడ నుంచి తాడపత్రికి వెళ్ళి అక్కడైతే డెలివరీ తీసుకోవాలన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే తాడపత్రికి వెళ్ళిపోదాం. ఓకే చలో. ఇప్పుడు చూస్తున్నదే మా ఊరు. ఇది పెద్దమ్మ తల్లి గుడి, అది పీర్ల సావిడి, అది వచ్చేసి శివాలయం. ఇంకా కింద చాలా టెంపుల్స్ ఉన్నాయి. చిన్న పనింది, నేను తాడపత్రి వరకు వేస్తా. ఇంట్లో ఉండమ్మా, ఏం చేస్తాము? ఉండమ్మా ఇంట్లో. వచ్చావా? వద్దులేమ్మా, ఏమే నాకు తోక. నేను యాడికి పోదామన్నా రెడీగా ఉంటుంది. ఇడిచిపెట్టిపోతే ఏడొచ్చాది, తీసుకోకపోతే సతాయిచ్చాది. నువ్వు ఊరికే సతాయిచ్చమ్మా. వచ్చే సతాయ్యవా? బాగుంటావా సైలెంట్గా? సరే పోదాంలే. చలో తాడపత్రి. చిక్కుడుగాయ పచ్చడి వచ్చేసి ఏంటి మాది పొంగల్, పుల్లగం, నెయ్యి, పచ్చిపులుసు. భోగి రోజు ఈరోజు అలా కానిచ్చేద్దాం. పెరుగు చపాతీలకు బాగుంటుంది. అయితే తాడపత్రికి అయితే స్టార్ట్ అయిపోయినాను. అదే ఐటెం ఇంకా ట్రాన్సాక్షన్ అని చూపిస్తుంది. పులివెందుల నుంచి వేసినారు. నాకు తెలిసి వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. మనం వెళ్ళి డెలివరీ అయితే తీసుకుందాము. ఇంకోటి బండికి వైపర్ అయితే సరిగా వర్క్ అవ్వట్లేదు, అది కూడా ఒకసారి చూపించాలని ఇంకా కారు తాడపత్రికి అయితే తీసుకొని పోతున్నాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం అక్కడికి వెళ్తామంటే బండి వైపర్ వేయించే దగ్గరికి వెళ్తాం. సో ఇప్పుడైతే దీన్ని చేంజ్ చేసినాము. ఇప్పుడు ఇది తీసుకుందామని చూస్తున్నాము. రేట్ ఏమో 1400 చెప్తున్నాడు, చూడాలి. ఇది బ్యాక్ రెస్ట్ అనమాట. ఇంటి ఇక్కడ కొంచెం బాగుంటుందని తీసుకున్నాము. చూడాలి. ఇది 1400 చెప్తున్నాడు. ఒకసారి రేట్ అడిగి దీన్ని వెళ్ళక అనుకున్నాము. సో ఇదే అనమాట మనం బుక్ చేసిన ఐటము. ఆర్డర్ వచ్చేసి ఇదే. ఏపీఎస్ఆర్టీసీ కార్గోలో వేసినారు. తీసుకొని పోదాంగా. వాటర్ గీజర్ అయితే తీసుకున్నాము. చూడాలి ఇది ఎట్లా పనిచేస్తుందో. కట్టెలతో అనమాట గీజరు. ఇది కదలకుండానికి సీట్ బెల్ట్ వేస్తున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇంటికి. కాసం ఫ్యాషన్స్. ఓ ఇప్పుడైతే కాసం ఫ్యాషన్స్కి అయితే వచ్చేసినాము. మా తమ్ముడు డ్రెస్ అయితే చూస్తున్నాడు. ఫస్ట్ నీకేం కావాలి? డ్రెస్ కావాలా? డబ్బులు తెచ్చావా? మళ్ళీ ఎట్లా వస్తుంది? ఏంటి ఎవరు? బొమ్మలా? ఏంది? పిలకలొత్తు. ఏదైనా లిఫ్ట్ ఇట్లుంది. కాసం ఫ్యాషన్స్ లిఫ్ట్లో. మన గీజర్ అయితే వచ్చేసింది. ఈ విధంగా ఉందన్నమాట. ఇందులో 2 ఐటమ్స్ అయితే మిస్ అయినాయి. కింద కట్టెలు వేసినప్పుడు కింద ఒకటి కడ్డీలు ఉంటుంది, అది ఒకటి. ఇక్కడ వాటర్ పోయడానికి ఒక డబ్బా ఉంటుంది, అది కూడా మిస్ అయింది. ఇప్పుడేం ఫోన్ చేసి చెప్పినాను, వాళ్ళు మళ్ళీ పంపిస్తూ ఉన్నారు. సాయంత్రం ఒకసారి వాటర్ హీటర్ వీడి చేసి ఎట్లుంటుందో చూద్దాం. దీన్ని పైప్ అయితే రాలేదు ప్రస్తుతానికైతే. నేను పైప్ పెట్టినాను, లోపలికైతే వాటర్ పోతున్నాయి. ఇక్కడ చిన్న లీకేజ్ అయితే అవుతుంది, మళ్ళీ వేద్దాం. పైపుతో అయితే వాటర్ పెట్టినాము, చూద్దాం. ఇది నిండి ఒకసారి అంటించి దీంట్లో కాగితే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. పొగ అయితే పెట్టేసినాను, చూద్దాం. ఆయన వీడియోలో చూపించినట్టు మనకి ఇంత ఫాస్ట్ వేడైతే లేదా చూడాలన్నమాట. మంట అయితే పెట్టేసిన. మా నాయన కట్టెపెళ్ళు దానికి పోయినాడు, కొన్ని పెట్టిన 4-5 కట్టెపెళ్ళు. దీనికి ఒక క్యాబ్ ఇచ్చినాడు. మంట
మంట ఎట్లా మండుతుందో. చాలేనా దీనికి క్యాబ్ ఇంకోటి పెడదాం. దీనికైతే ఇట్లా క్యాబ్ ఇచ్చాడు పొగ పైకోనికి. సో ఇది అన్నమాట సెటప్. చూద్దాం, ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. ఇప్పుడైతే మంట పెట్టేసినాను. ఈ మంట బాగా వేడైనాక నీళ్లు వేడిగా అయితే మా అమ్మలు హ్యాపీగా ఉంటే చాలు అవి వెళ్తున్నాయినా నీళ్ళు అయితే ప్రస్తుతానికి వేడైనా. ఇది ఒకటి పాస్ అయిందంటాడు మా అమ్మ నాయన. చూడాలి ఎన్నాళ్ళు పని వస్తుంది. ఇది కూడా వచ్చినాయా ఏ నీళ్ళు. సో ఇది మన గీజర్ వ్లాగ్. రేపటి నుంచి చూడాలి దీని యూసేజ్ ఎట్లుంటుందో. ఉంటా మరి, బాయ్. ఈ గీజర్ గురించి చెప్పడం మర్చిపోయినా, ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూశాను. అయాన్ గీజర్స్ అని 3800 అయితే ఛార్జ్ చేసినారు నాకు. ఇంకా ఇది వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ కార్గోలో అయితే వేసినారు. నేను తాడపత్రి పులివెందులకి వేసాను. పులివెందులకి నేను వెళ్తా అనుకున్నాను కానీ పోలేకపోయినాను. అందుకే మళ్ళీ మా మామతో పులివెందుల నుంచి తాడపత్రికి వేయించుకొని తాడపత్రికి వెళ్ళి డెలివరీ అయితే తీసుకున్నామన్నమాట. దీంట్లో ఒకటి వాటర్ వేయనికి ఒకటి క్యాప్ ఉంటుందన్నమాట. అది మర్చిపోయినారు వేయడం. ఇంకోటి కింద ఆడ మంట పెట్టనికి ఒకటి ఏదింటబ్బా జల్లెడ మాదిరి ఉంటుంది. ఆ జల్లెడ కూడా వేయడం మర్చిపోయినారు అనమాట. నేను వాళ్ళకి ఫోన్ చేసి వీడియో కాల్లో చూపించాను. వాళ్ళు అన్న మళ్ళీ నేను ఆర్డర్ చేస్తాను, అదే పార్సల్ బుక్ చేస్తాను అని చెప్పాడు. వాళ్ళు పార్సల్ బుక్ చేసి మనకు మళ్ళీ ఎల్ఆర్ నెంబర్ వస్తుంది. ఎల్ఆర్ నెంబర్ తీసుకొని పోయి డెలివరీ అయినాక అక్కడ చూపిస్తానుక ఏపీఎస్ఆర్టీసీలో మనకైతే గీజర్ అది డెలివరీ అయితే ఇచ్చేస్తారనమాట. సో ప్రస్తుతానికైతే గీజర్ ఈ రోజుకైతే బాగానే ఉంది. రోజు డైలీ యూసేజ్ మా అమ్మ మా నాయన చేసినాక వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాము. సో ఇంకంతే ఈ వీడియోలో. ఉంటాం మరి, బాయ్.